నమస్కారం మా తెలంగాణ టీవీ వార్తలకు స్వాగతం. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు. తేమ శాతం రాగానే కొనుగోలు జరగాలి. అకాల వర్షాలకి తగు జాగ్రత్తలు తీసుకోవాలి. కేంద్రం పరిశీలనలో నెల్లుట్ల ఐకేపీ ధాన్యం. గ్రామ స్వరాజ్య సంస్థ ఆధ్వర్యంలో ఉచిత కుట్టు మిషన్ శిక్షణ కేంద్రం. శిక్షణ పూర్తయిన తర్వాత సర్టిఫికెట్ తో సహా 50% సబ్సిడీ. ఖబర్దార్ ఉగ్రవాదులారా అంటూ నినాదాలు. తెలంగాణ చౌరస్తా వద్ద కొవ్వొత్తులతో ర్యాలీ. తెలంగాణ ఏర్పాటులో పెద్దపల్లి జిల్లా కీలక పాత్ర పోషించింది. తెలంగాణ ఉద్యమంలో సింగరేణి కార్మికులదే ముఖ్య భూమిక. టీఆర్ఎస్ పార్టీ భారతదేశ చరిత్రలోనే చరిత్ర తిరగరాసింది. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ ఎస్ఆర్ఎస్పీ కార్యాలయంలో సహ ఉద్యోగి నుండి 20,000 రూపాయల లంచం. రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఏసీబీ డీఎస్పీ. తేమ శాతం రాగానే కొనుగోలు జరగాలి. అకాల వర్షాలకి తగు జాగ్రత్తలు తీసుకోవాలి. నెల్లుట్ల ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రం పరిశీలన. జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్. జనగామ జిల్లా లింగాల ఘనపూర్ మండలంలోని నెల్లుట్ల ఐకేపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా ధాన్యం తేమ శాతాన్ని కలెక్టర్ పరిశీలించి సంబంధిత ధాన్యం కొనుగోళ్ల రిజిస్టర్లను తనిఖీ చేసి నిర్వాహకులకు పలు సూచనలు చేశారు. అకాల వర్షాల నేపథ్యంలో రైతులు కళ్లల్లోనే ధాన్యం తడవకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ఈదురు గాలికి ధాన్యం ఎగిరిపోకుండా టార్బాలిన్లను పకడ్బందీగా ధాన్యం కుప్పలపైన కప్పాలని సూచించారు. నిర్దిష్ట తేమ శాతం రాగానే కొనుగోళ్లు పూర్తి చేసి ఎప్పటికప్పుడు ధాన్యాన్ని మిల్లులకు తరలించాలని ఆదేశించారు. రైతులు దళార్లను నమ్మి మోసపోవద్దని, కొనుగోలు వివరాలు ఓపీఎంఎస్ లో వెంటనే నమోదు చేయాలని కేంద్రం నిర్వాహకులను కలెక్టర్ ఆదేశించారు. ఈ పర్యవేక్షణలో ఆర్జీఓ గోపీరాము, మండల తహసీల్దార్ రవీందర్, ఐకేపీ నిర్వాహకులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. 2014 జూన్ 2 కంటే ముందు, అంటే తెలంగాణ రాకముందు గ్రామీణ ప్రాంతంలోని వ్యవసాయ భూమిని సాదా బైనామా ద్వారా కొనుగోలు చేసి గత 12 ఏళ్లుగా అనుభవంలో ఉంటూ 12 అక్టోబర్ 2020 నుండి 10 నవంబర్ 2020 మధ్య కాలంలో క్రమబద్ధీకరణ కొరకు ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో అవి 10 లక్షల దరఖాస్తులు ఉన్నాయి. ఆ 10 లక్షల దరఖాస్తులకు ఇంతవరకు పరిష్కారం లభించలేదు. భూభారతిలో ఇప్పుడు ఆ 10 లక్షల దరఖాస్తులకు సాదా బైనామాల ద్వారా కొనుగోలు చేసి దరఖాస్తు చేసుకొని పెండింగ్లో మే 1వ తారీఖు నుంచి ఒక మండలం స్టార్ట్ చేసిన తర్వాత అందులో వచ్చిన అప్లికేషన్స్లో ఎలా ఇంప్రూవ్మెంట్స్ చేయాలి, ఏం చేయాలి, ఎలా సాల్వ్ చేయాలి అన్నీ కూడా మనము ఆ పైలట్ ప్రాజెక్ట్ నుంచి నేర్చుకున్న ఇన్పుట్స్ని తీసుకొని మే ఎండ్ నుంచి మన లింగాల గన్పూర్ మండలంలో కూడా గ్రామంలో రోజుకు 2 విలేజెస్ చొప్పున, ఒక రోజు ఒక గ్రామానికి తహసీల్దార్, ఒక గ్రామానికి డీటీ చొప్పున 6 సభ్యులతో బృందాలు మీ గ్రామాలకు వస్తారు. ఇలా ఎవరైతే అప్లికేషన్స్ ఇప్పుడు ఇందాక ఇష్యూస్ ఒక్కొక్కరు చెప్పారో సేమ్ గ్రామంలో కూడా మీ ఇష్యూస్ అన్ని కూడా అప్లికేషన్స్ అనేవి తీసుకోవడం జరుగుతుంది. దాని ప్రకారం అఫెక్టెడ్ పార్టీస్ ఎవరున్నారో మీ ల్యాండ్ ఇష్యూలో ఎవరెవరు ఆ ల్యాండ్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్న వాళ్ళందరి పేర్లు కూడా దానిలో డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళందరికీ కూడా నోటీస్ ఇవ్వాల్సి ఉంటుంది. దానితో పాటు ఆధారాలు కూడా, పాత రికార్డులు ఉన్న, పాత సర్వే నెంబర్, సర్వేలు చేసిన రిపోర్ట్లు ఏమున్నా కానీ ఆ రోజు అప్లికేషన్తో పాటు దరఖాస్తు జత చేయండి. సో ఎంక్వైరీకి పిలిచినప్పుడు మీ అందరి యొక్క ఇష్యూస్ అన్ని కూడా రిజాల్వ్ చేయడం జరుగుతుంది. అలాగే రెండవది పార్ట్ బి భూములు కూడా ఉన్నాయి. పార్ట్ బి భూములు అంటే డిజిటల్ సైన్ అవ్వలేదు, అంటే చాలా మంది చనిపోయి ఉంటారు కానీ వాళ్ళ వారసుల ల్యాండ్లు అలాగే అవి సైన్ అవ్వకుండా అలాగే ఉండుంటాయి. సో లేకపోతే ఒకరిద్దరు గొడవలు ఉండమన్న ల్యాండ్ పార్ట్ బిలో ఉండుంటుంది, లేకపోతే ఆ ల్యాండ్ ఏదో ఒక కోర్టు ఇష్యూ ఎప్పటి నుంచో నడుస్తుంటే రిజాల్వ్ అయి ఉంటుంది కానీ ఎవరికి తెలిసి ఉండకపోవచ్చు. సో ఇలా పార్ట్ బిలో కూడా అన్సైన్డ్ ల్యాండ్స్ ఏమైనా ఉన్నా కూడా ఈ గ్రామంలో వచ్చే అప్లికేషన్స్తో పాటు మీ ల్యాండ్ అన్సైన్డ్ ఉన్న వాటికి కూడా ఈ యొక్క అప్లికేషన్స్లో దరఖాస్తు చేసుకోవచ్చు. మూడవది ముఖ్యమైనది నేను చెప్పేది అంటే ధరణికి, భూభారతి చట్టానికి అధికారాలు డీసెంట్రలైజేషన్ చేయడం జరిగింది. ఇంతకుముందు ప్రతి అప్లికేషన్ కలెక్టర్ దగ్గరికి వెళ్ళేది, ఏది మ్యూటేషన్ చేయాలన్నా కలెక్టర్కి వెళ్ళేది, నేమ్ చేంజ్ చేయాలన్నా, పేరు చేంజ్ చేయాలన్నా కలెక్టర్కి వెళ్ళేది. ఇప్పుడు భూభారతి చట్టంలో కూడా అధికారులు అంతా కూడా ఆర్టీఓకి పవర్స్ ఇవ్వడం జరుగుతుంది. సో నేమ్ చేంజ్ చేయాలన్నా ఆర్టీఓ దగ్గరికి వెళ్తుంది, కలెక్టర్ దాకా, అడిషనల్ కలెక్టర్ దాకా రావాల్సిన అవసరం లేదు. ఒకటి, పాస్బుక్ డేటా కరెక్షన్ మాడ్యూల్ని కూడా 5 లక్షల కంటే తక్కువ విలువైన భూములన్నీ కూడా ఆర్టీఓ దగ్గరికి వెళ్తున్నాయి. కోర్టు కేసులో కూడా గెలిచిన భూముల్ని కూడా ఇంప్లిమెంట్ చేయడానికి కూడా ఇంతకుముందు కలెక్టర్ దాకా వెళ్ళాల్సి ఉండేది ధరణిలో. ఇప్పుడు ఆర్డీఓ ఇస్ ద ఫైనల్ అథారిటీ ఫర్ కోర్టు కేసు మాడ్యూల్స్ కూడా.
అదేవిధంగా ఏదైనా సరే ఆధార్ నెంబర్ మిస్ మ్యాచ్ ఉన్నా, డిజిటల్ సైన్ ప్రాబ్లం ఉన్నా, ఏమున్నా కానీ ఇప్పుడు ఆర్డీఓస్కే పవర్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇలా ఏవైతే ఇష్యూస్ ఉన్నాయో ఇంతకుముందు 5 లెవెల్ దాకా వెళ్ళాల్సిన ఇష్యూస్ కూడా ఇప్పుడు అన్నీ కూడా తహసీల్దార్లు ఎంక్వైరీ చేస్తారు, ఆర్డీఓ వాళ్ళు ఫైనల్ అప్రూవల్ ఇస్తారు. సో కాబట్టి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మీ డివిజన్ లెవెల్లోనే రిజల్వ్ చేయడానికి భూభారతి చట్టం ద్వారా షెడ్యూల్ ఏలో ఇవన్నీ కూడా మెన్షన్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు ఈ మాడ్యూల్స్ అన్ని కూడా మారుస్తున్నాం. ఇప్పుడు భూభారతి వెబ్సైట్, ధరణి వెబ్సైట్ పోయింది, ఇప్పుడు భూభారతి వెబ్సైట్ ఇందాక వీడియో చూశారు, ఆ వెబ్సైట్లో కూడా ఇప్పుడు మాడిఫికేషన్ జరుగుతున్నాయి. ఇక ఈ భూభారతి అవగాహన సదస్సులు ప్లస్ పైలట్ ప్రాజెక్ట్లో వచ్చిన ఇన్పుట్స్ కూడా తీసుకుంటూ ఆ వెబ్సైట్లో కూడా మార్పులు జరుగుతున్నాయి. కొద్దిగా ఒక 10-15 డేస్ ఓపిక పడితే ఆ మాడ్యూల్స్ కూడా ఆర్డీఓల దగ్గరికి వెళ్ళేటట్టు ఆన్లైన్ ఆప్షన్ కూడా ఎనేబుల్ అవుతుంది. కాబట్టి భూభారతి చట్టంలో ఏవైతే ఉన్నాయో వాటి ప్రకారం ఆర్డీఓలకి అధికారాలు ఇవ్వడం జరుగుతుంది. సో ఇదొకటి అందరు కూడా గమనించాలి. ఎందుకంటే ప్రతిదీ కూడా కలెక్టర్కి, అడిషనల్ కలెక్టర్కి వెళ్ళే అవకాశం ఉండే ధరణిలో, కాబట్టి చాలా టైం పట్టేది. ఎందుకంటే చాలా లక్షల అప్లికేషన్స్ ఉండేవి. కాబట్టి ఇప్పుడు మీ డివిజన్లోనే మీ దగ్గరే మండలం నుంచి ఆర్డీఓ దగ్గరికి వెళ్తుంది. కాబట్టి ఎవరి డివిజన్ లెవెల్ అప్లికేషన్స్ అక్కడ డిస్పోజ్ అవుతాయి. కాబట్టి చాలా వరకు ప్రజల యొక్క పరిష్కారం ఫాస్ట్గా డిస్పోజ్ చేయడానికి ఈ భూభారతి చట్టం ద్వారా మనము రిజాల్వ్ చేస్తున్నాం. అండ్ లాస్ట్ నేను ఇందాక గ్రామ స్వరాజ్య సంస్థ ఆధ్వర్యంలోని ఉచిత కుట్టు మిషన్ శిక్షణ కేంద్రాన్ని పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని గట్టపల్లి గ్రామంలో గల ప్రభుత్వ పాఠశాల ఆవరణంలో హైస్కూల్ హెచ్ఎం అనురాధ చేతుల మీదుగా రిబ్బన్ కటింగ్ చేసి ప్రారంభించారు. శిక్షణ పూర్తయిన తర్వాత సర్టిఫికేట్ తో సహా 50% సబ్సిడీపై కుట్టు మిషన్లను అందిస్తున్నామని తెలిపారు. ఈ శిక్షణను ప్రతి ఒక్క మహిళ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా కోఆర్డినేటర్ ధనలక్ష్మి, మాజీ సర్పంచులు దామోదర్రావు, అరుణజ్యోతి, పెద్దన్న, కోడి కనుక రాజమౌళి, మాజీ ఎంపీటీసీ శీలం శంకర్, స్కూల్ చైర్మన్ కళ్యాణి, ప్రైమరీ స్కూల్ హెచ్ఎం విజేందర్, అంగన్వాడీ టీచరు ఎలీషా, బండారి లక్ష్మణ్, మండల వాలంటీరు ట్రైనర్ బండారి మమతతో పాటుగా మహిళలు పాల్గొన్నారు. జమ్మూ కాశ్మీర్ అనంతనాగు జిల్లాలోని కొండ ప్రాంతమైన పహల్గాంలో పర్యాటకులను ఉగ్రవాదులు కాల్చి చంపడాన్ని ఖండిస్తూ ఖబర్దార్ ఉగ్రవాదులారా అంటూ నినాదాలు చేస్తూ పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణ కేంద్రంలోని తెలంగాణ చౌరస్తా వద్ద కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. బీజేపీ నాయకులు ఉగ్రవాదుల క్షణంలోని నరకం లాంటి పరిస్థితులను సృష్టించడం వల్ల ఉగ్రవాదులు బుల్లెట్లకు 26 మంది పైగా అమాయకులు ప్రాణాలు పోగొట్టుకున్నారని అన్నారు. దోషులను కఠినంగా శిక్షించి బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షులు కూకుట్ల నాగరాజు, జిల్లా కార్యదర్శి చౌదరి మహేందర్, బుర్రా సతీష్, భూసారపు సంపత్, పవన్, సతీష్, రాజయ్య, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రెస్ మీట్ నిర్వహించారు. తెలంగాణ ఏర్పాటులో పెద్దపల్లి జిల్లా కీలక పాత్ర పోషించిందన్నారు. తెలంగాణ ఉద్యమంలోని సింగరేణి కార్మికులదే ముఖ్య భూమికని బీఆర్ఎస్ పార్టీ భారతదేశ చరిత్రలోని చరిత్ర తిరగ రాసిందన్నారు. బీఆర్ఎస్ రజతోత్సవ సభకు పెద్దపల్లి జిల్లాలోని 3 నియోజకవర్గాల నుండి కూడా వేలాదిగా తరలి రావాలని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ నిర్వహించే రజతోత్సవ సభ తెలంగాణ కుంభమేళాగా చరిత్రలో నిలిచిపోతుందన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమై ప్రజల ఆదరణ కోల్పోతుందని తెలిపారు. గ్రూప్ 1 పరీక్షలు రద్దు చేసి మళ్లీ పరీక్షలు నిర్వహించాలని, ఉద్యోగ నియామకాల్లో నాన్ లోకల్ కోటాను తొలగించి లోకల్ అభ్యర్థులకే ప్రయారిటీ కల్పించాలని కోరారు. రజతోత్సవ సభకు మేము సైతం కేసీఆర్ గారికి మద్దతుగా పాల్గొంటామని గౌరవనీయులు ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా బతుకమ్మ చరిత్రను తెలుపుతూ తెలంగాణ ప్రాంత సంస్కృతి సాంప్రదాయం అనేటువంటి బతుకమ్మను, తెలంగాణ బతుకమ్మను ఆనాడు మహిళలందరూ కూడా తెలంగాణ ఉద్యమంలో భాగస్వాములు అయ్యే విధంగా తెలంగాణ రాష్ట్ర సాధన లక్ష్యంగా సాగుతున్నటువంటి ఉద్యమంలో ప్రతి బతుకమ్మకు జై తెలంగాణ అని పేరు రాసేటువంటి విధంగా ఉద్యమానికి అవహేళన చేసింది. ఎందుకంటే 5-10 మంది ఉండే ఆనాడు మమ్మల్ని చూసి అవహేళన చేసినటువంటి వాళ్ళందరూ కూడా
ఇవ్వాలనే గవాళ్ళు ఉంటేనే బాగుంటుండే, మన రాష్ట్రానికి కొంత రక్ష ఉంటుండే అనేటటువంటి పరిస్థితి వచ్చింది. మరి ఇటువంటి ఒక పార్టీ పెట్టి మొత్తం భారతదేశ చరిత్రను మార్చి, చరిత్ర గతిని మార్చి 10 సంవత్సరాల్లో రాష్ట్రాన్ని దేశంలో నంబర్ 1గా నిలబెట్టినటువంటి ఈ పార్టీ రజతోత్సవ సంబరం అంటే సిల్వర్ జూబ్లీ 25 సంవత్సరాలు గడిచి చేసుకుంటున్నటువంటి సంబరం అది వరంగల్లో చేసుకుంటా ఉన్నాము. మనం ప్రతి సంవత్సరం టీఆర్ఎస్ పార్టీ నుంచి ప్లీనరీ పెట్టుకొని ఆ తర్వాత ఎవ్రీ ఇయర్ సభ చేసుకున్నప్పటికీ కూడా ఇది ప్రత్యేకత ఉంటుంది, చాలా ప్రత్యేకత. ఈ 25 వసంతాలకు సంబంధించినటువంటి మొత్తం చరిత్రనంతా కూడా యావత్ తెలంగాణ సమాజం నెమరు వేసుకునేటటువంటి సందర్భం ఇది. మేము కూడా టీఆర్ఎస్ పార్టీ నుండి జరిగినటువంటి అనేక ఉద్యమాలు చేసిన త్యాగాలు అన్నింటినీ గుర్తు చేసుకుంటున్నాం. గుర్తు చేసుకోవడమే కాకుండా ఈ ఏప్రిల్ 27 నుంచి మొదలు పెడితే వచ్చే ఏప్రిల్ 27 వరకు కూడా ఈ సంవత్సర కాలం మొత్తం కూడా అనేకమైనటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు చేస్తాం. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి మరి కేసీఆర్ గారికి సంబంధించి మొత్తం బీఆర్ఎస్ పార్టీ నడిపించినటువంటి ఉద్యమానికి సంబంధించి అనేకమైనటువంటి అంశాలను కూడా ముందుకు తీసుకొని పోతాం. ఇవాళ పెద్దపల్లి ఆధ్వర్యంలో పెద్దపల్లి జిల్లాలో మరి చాలా పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ పార్టీకి ఎప్పుడైనా మద్దతు లభించింది. ఈ రజతోత్సవ సభ కూడా పెద్ద ఎత్తున పెద్దపల్లి జిల్లాలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల నుంచి, అన్ని మండలాల నుంచి, అన్ని గ్రామాల నుంచి కూడా పెద్ద ఎత్తున కార్యకర్తలు, తెలంగాణ రాష్ట్ర సమితి మంచి కోరుకునేటటువంటి వాళ్ళు, తెలంగాణ రాష్ట్రాన్ని ప్రేమించేటటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ సమావేశానికి రావాలని చెప్పి ప్రత్యేకంగా మేము ఆహ్వానం పలుకుతా ఉన్నాం. ఎందుకోసం అంటే సభ ఏర్పాట్లే అద్భుతంగా సాగుతూ ఉన్నాయి. దాదాపు 1300-1400 ఎకరాల్లో సభాస్థలి ఉండడం, మజ్జిగ ప్యాకెట్లే దాదాపు 20-25 లక్షల పైచీలకు మజ్జిగ ప్యాకెట్లు పెడతా ఉన్నామంటే వచ్చేటటువంటి ప్రజలు ఎంతమంది ఉంటారో, ఆ జనవాహిని ఏ విధంగా ఉంటుందో నిజంగా తెలంగాణ యావత్తు కూడా వచ్చి చూడాల్సినటువంటి ఒక సమావేశంగా, చరిత్రలో నిలిచిపోయేటటువంటి సమావేశంగా ఇది ఉండబోతా ఉంది. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ ఎస్ఆర్ఎస్పీ కార్యాలయంలో ఏసీబీ దాడులు చేసింది. సహ ఉద్యోగి రికార్డు అసిస్టెంట్ యాజాజ్ ఉల్ ఖాక్ నుండి 20,000 లంచం తీసుకుంటూ ఉండగా ఎస్ఆర్ఎస్పీ డివిజన్ 6 సూపరింటెండెంట్ శ్రీధర్ బాబు, సీనియర్ అసిస్టెంట్ సురేష్ లను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ వివి రమణమూర్తి వారి వద్ద నుంచి నగదును స్వాధీనం చేసుకున్నారు. వారిని ఏసీబీ కోర్టుకు తరలిస్తున్నట్లుగా ఏసీబీ అధికారులు తెలిపారు. ఆయన కూడా అడిగిందా? సిద్దిపేట జిల్లా కొడకండ్ల వద్ద బస్సు ఫెయిల్ అవడంతో ప్రయాణికులతో మాట్లాడారు మంత్రి పొన్నం ప్రభాకర్. బస్సు త్వరగా రిపేర్ చేపించి ఆల్టర్నేటివ్ వేరే బస్సు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకున్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ప్రయాణికులకు వాటర్ బాటిల్స్ అందించారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఓకే సార్, చేసుకోలే మరి ఇప్పుడే కానీ సంగారెడ్డి జిల్లా జిన్నారంకి వెళ్తున్నటువంటి పట్టభద్రుల ఎమ్మెల్సీ అంజిరెడ్డి పార్టీ జిల్లా అధ్యక్షురాలు గోదావరితో సహా పలువురు బీజేపీ నేతలను ఔటర్ రింగ్ రోడ్డుపై అడ్డుకుని అరెస్ట్ చేసిన పోలీసులు నిన్న జిన్నారంలో ధ్వంసమైనటువంటి శివుని విగ్రహం సందర్శించేందుకు వెళ్తూ ఉండగా మార్గ మధ్యంలో అరెస్టు చేశారు. అర్థం చేసుకోండి మేడం, అర్థం చేసుకోండి. పెళ్లికి నేను పంపిస్తాను మేడం, నేను మా ఎస్ఐ నుంచి పంపిస్తాను. మీరు ఏ పెళ్లికి పోతున్నారో నేను మీరు దయచేసి మీరు దిక్కండి ప్లీజ్, మీరు దయచేసి దిక్కండి. మేము పెళ్లికి వెళ్తున్నా, నేను పంపిస్తా మీరు 2 నిమిషాలు కూర్చోండి, నేను పంపిస్తా. 2 నిమిషాలు మీరు కూర్చోండి, పంపిస్తా. దయచేసి లే పెళ్లికే పోదురు కానీ నేను పంపిస్తా అంటున్నా కదా. మీరు ఎక్కండి. నేను పంపిస్తా మేడం, నేను పంపిస్తాను. నేనే తీసుకొని పోతా. మీరు ఏ పెళ్లికో చెప్పండి, మీరు ఎక్కండి, బండి ఎక్కండి. ఓకే నేను వస్తాను. పాండి మేడం, మీరు ఎక్కండి.
పంపించాలి సార్, లేదంటే వదిలేసేయండి సార్. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని నర్రేగూడెం చౌరస్తా వద్ద తగలబడుతున్నటువంటి ఫుట్పాత్ టీ స్టాల్స్ గ్యాస్ సిలిండర్ పేలటంతో ప్రమాదం జరిగిందని అనుమానం. స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించి వాటర్ పైపుల సహాయంతో మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. కాశ్మీర్లో ఉగ్ర మూకల దాడి అత్యంత హేయమైన చర్య అని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం బాధ్యత వహించి హోంమంత్రి అమిత్ షా రాజీనామా చేయాలని రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ డిమాండ్ చేశారు. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలోని ఆయన మీడియాతో మాట్లాడారు. దేవతలు నడియాడిన పుణ్యభూమిలో ప్రధాని మోడీ నిర్లక్ష్యంతో రక్తం ఏరులై పారుతుందని ఆయన ఆరోపించారు. ఉగ్రవాదులు మతం పేరుతో టూరిస్టులను కాల్చి చంపడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. కేంద్ర ప్రభుత్వం పాలన చేతకాక మతోన్మతం రెచ్చగొట్టి ప్రజలను పక్కదారి పట్టిస్తున్నారని ఆయన మండిపడ్డారు. దేశంలో శాంతి భద్రతలను పరిరక్షించాల్సిన కేంద్ర హోంశాఖ ఆ దిశగా పనిచేయటం లేదని ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల ప్రాణాలను హరిస్తున్న తీవ్రవాదుల దుశ్చర్యలపై నిఘా వర్గాలు నిద్ర నటిస్తున్నాయన్నారు. కేంద్ర ప్రభుత్వం కాశ్మీర్లోని ఉగ్రవాదులపై ఉక్కుపాదం మోపి ప్రశాంత వాతావరణంలో నేలకొల్పాలని ఆయన సూచించారు. ఉగ్రదాడిలో మృతి చెందినటువంటి కుటుంబాలకు ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ సానుభూతి వ్యక్తం చేశారు. నిన్న జరిగినటువంటి సంఘటన భారతదేశంలో కాశ్మీర్లో చక్కటి చల్లని వాతావరణం, ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ దేశానికి సంబంధించిన అందాలు తిలకించడానికి ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి ఒక బ్రహ్మాండమైనటువంటి, పూర్వం చెప్తా ఉంటారు ఏదో దేవతలు తిరిగిన ప్రాంతం కాశ్మీర్ అని, అటు కేరళ అని, ఇటువంటి హిమాలయాలని, అక్కడ విధ్వంసం మరీ కులంతో పోలుస్తూ పిలిచి నిర్దాక్షిణ్యంగా పాయింట్ బ్లాంక్ లో కాల్చినటువంటి సంఘటనలు తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. దాంట్లో ఆశలు బాసినటువంటి మన దేశ మన బంధువులకి మనస్ఫూర్తిగా శ్రద్ధాంజలి ఘటిస్తా ఉన్నా వారి కుటుంబాలకి. ఎంత దురదృష్టం అంటే ఇవాళ దేశంలో గత 3 టర్ముగా అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం, గొప్ప మాటలు బూటక మాటలు చెప్తూ గతంలో అనుకోకుండా జరిగిన సంఘటనలు భూతద్దంలో చూపించి దేశవ్యాప్తంగా ఇక మేము తప్ప ఇంకెవరం లేము అనే విధంగా చూపించినటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. ఇవాళ నిర్దాక్షిణ్యంగా ముష్కరులు, టెర్రరిస్టులు చొరబడి చంపుతా ఉంటే దానిపై మొసలి కన్నీరు కారుస్తా ఉన్నారు. నేను డిమాండ్ చేస్తున్నా, ఒక భారతీయుడిగా, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా, ఒక శాసనసభ్యుడిగా, ఈ దేశంలో బాధ్యత కలిగిన వ్యక్తిగా ప్రధాని మోడీ, హోమ్ మినిస్టర్ అమిత్ షా వెంటనే రాజీనామా చేయాలి. పూర్తి బాధ్యత వహిస్తూ దేశానికి క్షమాపణ చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నా.
తెలంగాణలో అధికారంలో ఉన్న 3 రంగులోడు ప్రజలకు పంగనామాలు పెడతాడని కాంగ్రెస్ పార్టీపై సెటైర్ వేశారు టీబీజీకేఎస్ గౌరవ అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలో ఆమె పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. నూతనంగా నిర్మించిన రేణుక ఎల్లమ్మ దేవాలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన కవిత బోనాలు సమర్పించారు. అనంతరం ఖని ప్రధాన చౌరస్తాలో కశ్మీర్ పహల్గాంలోని తీవ్రవాదుల చేతిలో మృతి చెందినటువంటి హిందూ యాత్రికుల కోసం క్యాండిల్ ర్యాలీ నిర్వహించి నివాళులు అర్పించారు. తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనంలో కార్మిక సంఘం నాయకులతో కలిసి ఆమె పాల్గొన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అలవికాని హామీలను గుప్పించి గద్దెనెక్కిందని కవిత ఆరోపించారు. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ సింగరేణి కార్మికుల హక్కులను తాకట్టు పెట్టిందన్నారు. గుర్తింపు సంఘం టీబీజీకేఎస్ హయాంలో సాధించిన హక్కులను ఎర్రజెండా పార్టీలు పాత్ర పెట్టాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి కార్మికులకు బోనస్ ఇస్తానని చెప్పి బోగస్ చేసిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక పాలనను ప్రజలు గమనిస్తున్నారని, రానున్న యూనియన్ ఎన్నికల్లో కాంగ్రెస్ అనుబంధ సంఘాలకు భంగపాటు తప్పదని ఆమె హెచ్చరించారు. కార్మిక సమస్యల పరిష్కారానికి టీబీజీకేఎస్ ముందుంటుందని ఆమె హామీ ఇచ్చారు. పోరాడి సాధించుకున్న తెలంగాణలో కార్మిక హక్కులకు కాపాడుకునేందుకు ఐక్యం కావాలని ఎమ్మెల్సీ కవిత పిలుపునిచ్చారు. ఏమైందంటే తెలంగాణలో ప్రతి ఒక్కరం బాగుండాలి. తెలంగాణలో ఏ రంగంలో ఎక్కడ పనిచేసేటోళ్ళైనా బాగుండాలి. కేసీఆర్ గారు మాకు ఒకటే ఒక మాట చెప్పారు. బొగ్గుగని కార్మికుల గురించి డిస్కషన్ వచ్చింది. తెలంగాణ ఏర్పడ్డాక కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినాక బొగ్గుగని కార్మికుల గురించి డిస్కషన్ వచ్చింది. మరి మనం 2-3 అనుకున్నాం. ఒకటి, డిపెండెంట్ ఉద్యోగాలు ఖచ్చితంగా ఇవ్వాలి, సింగరేణిని బతికించుకోవాలి, సింగరేణి మూతపడకుండా ఇంకా మైన్స్ ఎక్స్టెండ్ చేసుకోవాలి, సింగరేణిని బతికించుకోవాలి. దాంతోపాటు అలియాస్ పేర్లతోని కొద్దిగా అవమానపడుతూ బాధపడుతూ భయపడుతూ బతుకుతున్నటువంటి కార్మికులకు పర్మనెంట్గా విముక్తి కలిగించాలి. మళ్ళీ ఒకసారి యూనియన్ని మంచిగా రివైవ్ చేసుకుందాం, టోటల్గా ప్రక్షాళన చేసుకుందాం, పునరుజ్జీవన చేసుకుందాం, కొత్త రక్తాన్ని ఎక్కిద్దాం, అత్యద్భుతంగా ముందుకు సాగుదామని చెప్పి మీ అందరికి కూడా నేను పిలుపునిస్తా ఉన్నాను. అదేవిధంగా మరి ఇప్పుడు ఉన్నటువంటి ఏ సమస్య మీద కూడా వెనకడుగు వేయొద్దు. ఖచ్చితంగా పోరాటం చేయాలి. మనం పోరాటం చేస్తేనే వాళ్ళు భయపడతారు. ఎందుకంటే ఆ ఎర్ర జెండా వాళ్ళు మరి వాళ్ళు కాంప్రమైజ్ చేసుకుంటా సింగరేణికి గతి పట్టించింది. వాళ్ళు చక్కగుండుంటే సింగరేణి ఎప్పుడో బాగుపడుతుండే. తెలంగాణ వచ్చే లోపల సింగరేణిని ఆగం పట్టించిందే ఆ ఎర్ర జెండా పార్టీ వాళ్ళు. కాబట్టి నా రిక్వెస్ట్ మీ అందరితో ఒకటే, గులాబీ జెండా ఉండాలి, బలంగా ఉండాలి. ఏ సమస్య వచ్చినా, ఇప్పుడు తమ్ముడు చెప్పిన ఎలియాస్ పేర్ల సమస్య అయినా సరే, ఇప్పుడు చెప్పినటువంటి ఓవర్మెన్ల సమస్య అయినా సరే, ఏ సమస్య అయినా ముందుండి నేను ఒక ఎమ్మెల్సీగా కౌన్సిల్లో వాయిస్ రేజ్ చేస్తాను. మీరు మన కార్మిక సంఘం నుంచి మీరు కూడా వాయిస్ రేజ్ చేయండి అని చెప్పి మీకు తెలియజేస్తూ, మరి ఏ పోరాటంలో అయినా మీ అడుగులో అడుగై నేను ఉంటా, ఒక చెల్లిగా ఒక సోదరిగా మీతో ఉంటా. ఎప్పుడు అవసరమైనా కేసీఆర్ గారి ఆశీర్వాదం తీసుకొని ఖచ్చితంగా మనం కొట్లాడదాం. కానీ నిన్నగాక మొన్న కేంద్రం నుంచి ఆక్షన్ పెట్టేటటువంటి వాళ్ళు వస్తే ఇప్పుడున్న 3 జెండా పార్టీ వీళ్ళ ఉప ముఖ్యమంత్రి గారు బట్టి గారు పోయి పూల బొకేలు ఇచ్చి మరి మేము పాల్గొంటాం ఆక్షన్లలో అని చెప్పి మన హక్కుల్ని, మన సింగరేణిని అన్యాయం చేసే విధంగా ఒప్పందం చేసుకొని వచ్చింది. దయచేసి ఒకటే రిక్వెస్ట్, వాళ్ళు మోసం చేసి అలవిగాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మిక పక్షంగా పనిచేస్తలేరు, ప్రజల పక్షంగా పనిచేస్తలేరు, పేదవాడి పక్షంగా పనిచేస్తలేరు. కాబట్టే మనం వాయిస్ రేజ్ చేయాలి, మనం పిడికిలు ఎత్తాలి. దానికోసం అందరం కూడా కదం తొక్కి ముందుకు కదలాలని మీ అందరినీ కూడా కోరుకుంటూ, మరి ఎప్పుడైనా ఏ పోరాటమైనా సిద్ధంగా ఉండాలి. టీబీజీకేఎస్ కానీ గులాబీ జెండా అంటే మన పదవులు, మన పర్సనల్ విషయాలు కాదు, 10 మందికి సంబంధించిన హక్కులు, 10 మందికి సంబంధించిన విషయాలు అనేటటువంటి అంశాన్ని మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తూ మా కేంద్ర నాయకత్వాన్ని అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా. నర్వస్ అయ్యేది ఏం లేదు, మనం చాలా పెద్ద ఎత్తున ముందుకే పోతాం. మీ అందరికీ తెలిసిన విషయమే అన్న, సింహం ముందుకు లంఘించే ముందు 2 అడుగులు వెనక్కేస్తుంది. టీబీజీకేఎస్ కూడా అంతే, మనం ముందుకు లంఘించే ముందు 1 అడుగు వెనక్కి వేసినామంటే అది ఓటమి కాదు. 1 అడుగు వెనక్కి వేసినామంటే బలం మళ్ళా పుంజుకుంటాం, కొత్త రక్తంతో ముందు కురుకుతామని చెప్పి తెలియజేస్తూ మీ అందరి దగ్గర కూడా నేను సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై తెలంగాణ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తేమ శాతం రాగానే కొనుగోలు జరగాలి, అకాల వర్షాలకి తగు జాగ్రత్తలు తీసుకోవాలి, కేంద్రం పరిశీలనలో నెల్లుట్ల ఐకేపీ ధాన్యం. గ్రామ స్వరాజ్య సంస్థ ఆధ్వర్యంలో ఉచిత కుట్టు మిషన్ శిక్షణా కేంద్రం. శిక్షణ పూర్తయిన తర్వాత సర్టిఫికెట్ తో సహా 50% సబ్సిడీ.
ఖబర్దార్ ఉగ్రవాదులారా అంటూ నినాదాలు. తెలంగాణ చౌరస్తా వద్ద కొవ్వొత్తులతో ర్యాలీ. తెలంగాణ ఏర్పాటులో పెద్దపల్లి జిల్లా కీలక పాత్ర పోషించింది. తెలంగాణ ఉద్యమంలో సింగరేణి కార్మికులదే ముఖ్య భూమిక. బీఆర్ఎస్ పార్టీ భారతదేశ చరిత్రలోనే చరిత్ర తిరగరాసింది. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ ఎస్ఆర్ఎస్పీ కార్యాలయంలో సహ ఉద్యోగి నుండి 20,000 రూపాయల లంచం రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఏసీబీ డీఎస్పీ. ఇవి ఈనాటి వార్తా విశేషాలు. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.